పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా? అన్నం తినటం లేదని ఫోన్ ఇస్తున్నారా? వర్క్లో బిజీగా ఉన్న టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని మీ పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా? అరే, అలా ఫోన్ ఇచ్చి ఎంత తప్పు చేశానో అని ఇప్పుడు బాధపడుతున్నారా? నేను రీసెంట్గా డార్క్ రియాలిటీ ఆఫ్ జెన్ జీ గురించి వీడియో చేశాను. ఆ వీడియోలో కొంతమంది డార్క్ రియాలిటీ ఆఫ్ జెన్ ఆల్ఫా గురించి కూడా చేయమని అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ వీడియో కంటే ఈ వీడియోనే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. ఇన్ కేస్ మీరు పేరెంట్ అయితే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ షేర్ చేయమని అడగను. మీరు వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా షేర్ చేస్తారు. జనరేషన్ ఆల్ఫా 2010 నుంచి 2024 మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారు. జెన్జీ వాళ్లే పెద్ద స్క్రాప్లా తయారయ్యారనుకుంటే వీళ్ళు వాళ్ళని మించిపోయారు. ఇంటర్నెట్కి బాగా ఎడిక్ట్ అయిపోయిన జెన్ ఆల్ఫా యొక్క సిమ్టమ్స్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది పిల్లల యొక్క మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి స్కూల్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవాల్సిన ఏజ్లో హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ జనరేషన్ ఆల్ఫాలో ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. చాలా సర్వేస్ ప్రకారం ఈ మధ్య 6, 7, 8 సంవత్సరాల ఏజ్లో ఉన్న పిల్లల్లో డిప్రెషన్ పెరిగిపోతుందంట. క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్దోళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. 6 నుంచి 8 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అవడానికి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఈ మధ్య చిన్న పిల్లలకి చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ కూడా వచ్చి చనిపోతున్నారు. ఉత్తరప్రదేశ్కి చెందిన 5 సంవత్సరాల పాప వాళ్ళమ్మ ఫోన్లో కార్టూన్స్ చూస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంతేకాకుండా 12 సంవత్సరాల వయసున్న అబ్బాయి బ్రేక్ లేకుండా పబ్జీ ఆడుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కొన్ని స్టడీస్ ప్రకారం 3 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో 3% మందిలో డిప్రెషన్ ఉందంట. ఇన్ కేస్ మీ పిల్లలు ఒక వారం కంటే ఎక్కువ డల్గా ఉంటున్నారంటే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతున్నట్లు అండ్ ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. పిల్లలు డిప్రెషన్లో ఉన్నారు అని మనకి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్ వాళ్ళలో ఉంటే వాళ్ళు డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంది. మూడ్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫన్ యాక్టివిటీస్, లో ఎనర్జీ లెవెల్స్ ఆర్ జనరల్ టైర్డ్నెస్, నెగిటివ్ టాక్ ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడటం, నేను ఎందుకు పనికిరాను అనుకోవటం, ఈటింగ్ మోర్ ఆర్ లెస్ దాన్ యూజువల్, ట్రబుల్ స్లీపింగ్ ఆర్ స్లీపింగ్ టూ మచ్. మీ పిల్లలు సీరియస్గా ఫోన్ చూస్తున్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ని లాక్కోండి. వాళ్ళు చేసే గోల మామూలుగా ఉండదు. సడన్గా కోపం ఎక్కువైపోతుంది. దాన్నే టాంట్రమ్స్ అంటారు. ఒక ఫోనే కాదు, వాళ్ళు చూసే కార్టూన్స్ని మార్చినా, గేమ్స్ ఆడుతున్నప్పుడు ట్యాబ్ని లాక్కున్నా కూడా ఇల్లు పీకి పందిరేస్తారు. సేమ్ ఇలానే ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళమ్మ వాడి దగ్గర నుంచి ఫోన్ లాక్కుందని ఇల్లు మొత్తం ఎలా చేశాడో చూడండి. చాలా మంది పేరెంట్స్ పిల్లల్లో టాంట్రమ్స్ వచ్చినప్పుడు తిడుతూ ఉంటారు. బట్ అది బిగ్ మిస్టేక్. పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకునేలాగా మనం వాళ్ళకి చెప్పాలి. టాంట్రమ్స్కి ఈ ట్రిగ్గర్స్ ఏంటో తెలుసుకుని వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. సిమ్టమ్ నెంబర్ 3, డమ్నెస్. ఫోన్లోనే ఎక్కువ ఉండటం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. కనీసం 5th క్లాస్ స్టూడెంట్ చేసే మ్యాథ్స్ ప్రాబ్లం 7th క్లాస్ స్టూడెంట్స్ చేయలేకపోతున్నారు. అంతేకాదు కనీసం ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాయలేకపోతున్నారు. ఈ మధ్య కొంతమంది పిల్లలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే ఫోన్లో నుండి వస్తాయి అని చెప్పే స్టేజ్లో ఉన్నారు. ఈ ఆల్ఫా జనరేషన్ యొక్క మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం మన ఇండియాలో ఒక్కటంటే ఒక్క స్టడీ కూడా లేదు. బట్ అమెరికా, యూరప్, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఈ జెన్ ఆల్ఫా మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన కామన్ పాయింట్, ఐప్యాడ్స్, మొబైల్స్ వల్ల వీళ్ళలో వియర్డ్ బిహేవియర్స్ పెరుగుతున్నాయని చెప్పారు. అందుకే ఈ జనరేషన్కి రీసెర్చర్స్ ఐప్యాడ్ జనరేషన్ అని పేరు పెట్టారు. జస్ట్ పిల్లలే కాదు, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ యుగంలో మనం కూడా ఎక్కువ టైం మొబైల్స్, టాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ముందు గడుపుతున్నాం. కొంతమంది అయితే నైట్ అంతా మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ మీకు తెలుసా, ఈ స్క్రీన్స్ నుంచి హార్మ్ఫుల్ బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది. దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ వస్తాయి. లైక్ హెడ్ఏక్, ఐ స్ట్రెయిన్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మొబైల్ ఫోన్స్ ఎలాగో వాడటం ఆపలేం. మరి మన కళ్ళని ఎలా కాపాడుకోవాలి? దానికి ఆన్సర్ స్క్రీన్ గ్లాసెస్. రెగ్యులర్ లెన్సెస్ కి స్క్రీన్ లెన్సెస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను వాడుతున్న ఈ గ్లాసెస్ లెన్స్ కట్ వాళ్ళది. ఈ గ్లాసెస్ లో 0 పవర్ అండ్ పవర్ ఆప్షన్స్ ఉంటాయి. సో అందరూ యూజ్ చేయొచ్చు. ఈ గ్లాసెస్ డిజిటల్ డివైసెస్ నుంచి వచ్చే 90% హార్మ్ఫుల్ బ్లూ రేస్ ని ఎఫెక్టివ్ గా బ్లాక్ చేస్తుంది. పెట్టుకుంటే ఎలా ఉంటాయో అనే టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 500కి పైగా ట్రెండీ అండ్ స్టైలిష్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో స్టైలిష్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం మీ కళ్ళను కూడా కాపాడుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే
ఏంటంటే ప్రతి ఫ్రేమ్తో స్క్రీన్ గ్లాసెస్ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బై 1 get 1 ఆఫర్ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 1700 రూపీస్ ఓన్లీ. అండ్ మన వ్యూవర్స్ కోసం లెన్స్ కార్ట్ ఫ్రీ కాంటాక్ట్ లెన్సెస్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి. ప్రొటెక్ట్ యువర్ ఐస్ అండ్ స్టే స్టైలిష్ విత్ లెన్స్ కార్ట్. ఈ జెన్ ఆల్ఫా కిడ్స్ ఐప్యాడ్స్, ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రాబ్లం నెంబర్ 1, ఓవర్ స్టిమ్యులేషన్ ఆన్ బ్రెయిన్. చాలా మంది పేరెంట్స్ పాపులర్ కార్టూన్ షో అయిన కోకో మిలన్ని రెగ్యులర్గా చూడటం వల్ల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లో అయిందని, అంతేకాకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్ డిలే అవుతుందని, దీనివల్ల పిల్లలు లాంగ్వేజ్ని త్వరగా నేర్చుకోలేకపోతున్నారని చెప్పారు. ఒకవేళ వాళ్ళు కార్టూన్ షోస్ చూస్తున్నప్పుడు మొబైల్స్ తీసుకుంటే వాళ్ళకి టాంట్రమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, అంటే చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా వాళ్ళని వాళ్ళే కొట్టుకోవటం లాంటివి చేస్తున్నారు. సేమ్ ఇదే బిహేవియర్ రోజంతా రీల్స్ అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ ఎక్కువగా చూసే పిల్లల్లో కనిపిస్తుంది. రీసెంట్ గా చేసిన సర్వేలో పిల్లలు రీల్స్, షార్ట్ ఫామ్ కంటెంట్ చూడటానికి రోజులో 3 గంటలు స్పెండ్ చేస్తున్నారంట. అండ్ ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల వాళ్ళలో కాగ్నిటివ్, లింగ్విస్టిక్ అండ్ సోషల్ ఎమోషనల్ గ్రోత్ అనేవి తగ్గిపోతున్నాయి అని స్టడీస్ చెప్తున్నాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లోనే రోజంతా ఎక్కువగా మొబైల్ని యూస్ చేయటం వల్ల వీళ్ళలో మెమరీ చాలా తగ్గిపోతుంది. దీనివల్ల స్టడీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అండ్ అలానే స్మార్ట్ చాయిసెస్ చూస్ చేసుకోవడానికి కావాల్సిన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు రోజంతా ఫోన్లు, ఐప్యాడ్స్తోనే గడపటం వల్ల సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వక బయట ప్రజలతో కలవలేకపోతున్నారు. ఎక్కువ టైం కార్టూన్స్ చూడటం వల్ల బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే బ్రెయిన్ ఎంతసేపు అయినా కార్టూన్స్ని చూడాలి అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది. చైల్డ్ కన్సల్టెంట్ అండ్ అడాల్సెంట్ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ సిఎస్ ప్రసన్న గారు పేరెంట్స్కి ఏం అడ్వైజ్ ఇచ్చారంటే, పిల్లలు స్క్రీన్ చూసే టైంని లిమిట్ చేసి ఫిజికల్ యాక్టివిటీస్, రీడింగ్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అందించడం లాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లాంటివి పెరుగుతాయి అని చెప్పారు. అన్ని కార్టూన్స్ కూడా పిల్లల యొక్క స్కిల్స్ని పాడు చేస్తున్నాయి అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళలో థింకింగ్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని పెంచే కార్టూన్స్ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ వన్, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ ప్లస్ ADHD సిండ్రోమ్. జనరేషన్ ఆల్ఫా అనేది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ జనరేషన్. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలన్నా పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తాయి. అండ్ వాళ్ళు చూసే రీల్స్ అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ కూడా జస్ట్ ఫింగర్ స్క్రోల్ తో ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండానే ఇన్స్టాంట్ గా ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి హిట్ అవుతాయి. అంటే ప్రతి 30 సెకండ్స్ కి ఇన్స్టాంట్ గా ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్ అయిన డోపమైన్ రిలీజ్ అవుతుంది. మనం చేసే పనుల్లో ఏదైతే మనకి ప్లెజర్ని ఇస్తుందో దాన్నే పదే పదే బ్రెయిన్ చేయాలి అని కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యాబ్ పట్టుకొని ఒక రీల్ చూడగానే ఇన్స్టాంట్ గా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఒక్క రీల్తో స్టార్ట్ అయ్యి అలా స్క్రోల్ చేసే ప్రతి రీల్కి డోపమైన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఆల్ఫా జనరేషన్ వాళ్ళని మన జనరేషన్తో కంపేర్ చేస్తే మనకి ఒక చిన్న ఆడుకునే బొమ్మ కావాలంటే మన పేరెంట్స్ మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే బొమ్మ కొంటాం అంటూ ఫస్ట్ ఒక కండిషన్ పెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నాకే బొమ్మను కొరించేవాళ్ళు. ఫస్ట్ మనకి చిరాకు వచ్చినా కూడా దీనివల్ల మనలో కొన్ని స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యేవి. లైక్ హార్డ్ వర్క్, పేషెన్స్, పట్టుదల లాంటివి డెవలప్ అయ్యాయి. అండ్ మన జనరేషన్లో ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అనే మాటే లేదు. ఎందుకంటే ఒక కార్టూన్ చూడాలంటే రోజంతా వెయిట్ చేశాక నైట్ 7కో 8కో చూసేవాళ్ళం. ఈవెన్ ఒక చాక్లెట్ కొనుక్కోవాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కిడ్స్లో మ్యాక్సిమం అందరికీ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే వెంటనే జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్స్ ఉన్నాయి. బోర్ కొడితే మూవీస్ చూడటానికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఫింగర్ టిప్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ తో ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాంట్ ప్లెజర్. వాళ్ళకి ఏం కావాలన్నా ఈజీగా దొరుకుతుంది. 1960లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వాల్టర్ మిషన్ 4 నుంచి 5 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లలపై ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు మార్ష్ మెల్లో ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ లో పిల్లలందరూ ముందు టేబుల్ పైన ఒక మార్ష్ మెల్లోని పెట్టి రూమ్ నుంచి బయటకు వెళ్లే ముందు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, వాళ్ళు మార్ష్ మెల్లోని తినేయాలి అంటే వాళ్ళ ముందు ఉన్న బెల్ని కొడితే రీసెర్చర్ వస్తాడు, ఆయన రాగానే మార్ష్ మెల్లోని తినొచ్చు. అండ్ రెండోది ఏంటంటే వాలంటీర్గా రీసెర్చర్ వచ్చేంత వరకు మార్ష్ మెల్లోని తినకుండా ఉన్న వాళ్ళకి ఇంకొక మార్ష్ మెల్లో వస్తుంది. అప్పుడు వాళ్ళు 2 తినొచ్చు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. బట్ కొంతమంది ఇమీడియట్ గానే మార్ష్ మెల్లోని తినేస్తే
మరికొంతమంది రెండోది కూడా కావాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి చైర్ని వెనక్కి తిప్పి కూర్చోవటం, పాటలు పాడుకోవటం లాంటివి చేసి మార్ష్మెల్లో మీదకి వాళ్ళ కళ్ళు వెళ్లకుండా చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ 40 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. లైక్ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఈ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లల్లో ఎవరైతే మార్ష్మెల్లోని తినకుండా ఉన్నారో వాళ్ళు లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యారు. బట్ ఎవరైతే ఫస్ట్ మార్ష్మెల్లోని తినేశారో వాళ్ళు లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఎలా ఎందుకు జరిగిందంటే ఎవరైతే సెకండ్ మార్ష్మెల్లో కోసం వెయిట్ చేస్తూ ఫస్ట్ ది తినకుండా ఉన్నారో వాళ్ళలో పేషెన్స్ అండ్ పట్టుదల అనేది పెరిగింది. సో దీని వల్ల వీళ్ళ యొక్క వర్క్ లోనే కాకుండా హెల్త్ అండ్ వెల్త్ లో కూడా సక్సెస్ అయ్యారు. ప్రెసెంట్ ఉన్న జెన్ ఆల్ఫా ఎక్కువగా ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోవడం వల్ల చాలా అగ్రెసివ్ గా తయారవుతున్నారు. ఇది మనకి బాగా అర్థం కావడానికి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ కోసం తెలుసుకుందాం. బేసిక్ గా ఒక పిల్లాడు పెరుగుతున్నప్పుడు వాడి బ్రెయిన్ కూడా నెట్వర్క్స్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ బ్రెయిన్ వైర్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఈ వైరింగ్ అనేవి వాళ్ళు చేసే పనుల్లో ఎంత డోపమైన్ రిలీజ్ అవుతుంది అండ్ ఏ వర్క్ చేయడంలో ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అనే బేసిస్ పైన వైరింగ్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ బ్రెయిన్ యొక్క లాంగ్వేజ్ చాలా సింపుల్. మనం ఏదైతే పని చేయడానికి ఇష్టపడతామో ఆ పనినే బ్రెయిన్ పదే పదే చేయాలనుకుంటుంది. లైక్ పిల్లలు ఎక్కువ చదువుకోవటంపై దృష్టి పెడితే వాళ్ళ బ్రెయిన్ అలా వైరింగ్ చేస్తుంది. ఈ జెన్ ఆల్ఫా కిడ్స్ అందరూ కూడా రీల్స్ అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్, కార్టూన్స్ ద్వారా ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ కూడా అలానే వైరింగ్ చేస్తుంది. సో గ్రాటిఫికేషన్ డిలే అయ్యే పనులు లైక్ చదవటం, ఆడుకోవటం లాంటివి చేయడానికి ఇష్టపడరు. దీనివల్ల పిల్లల్లో ADHD అనేది ఎక్కువైపోతుంది. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. 3 సంవత్సరాల వయసు నుండి దీన్ని మనం పిల్లల్లో చూడొచ్చు. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ADHD ఎక్కువగా ఉంటుంది. న్యూరోథెరపాటిక్స్లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం ADHD అనేది బ్రెయిన్లో స్ట్రక్చరల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎక్కువగా సిగరెట్లు, ఆల్కహాల్ తాగుతూ ఉంటే బేబీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ADHD వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది జెనెటిక్ కూడా. అంటే ఎవరైనా బ్లడ్ రిలేటివ్కి ADHD ఉంటే పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా రీసెర్చర్స్ కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం మొబైల్ ఫోన్స్ వాడని పిల్లలతో కంపేర్ చేస్తే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసే పిల్లలకి ఈ ADHD వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఈ ADHDలో 3 సబ్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్ అటెన్షన్. దేని మీద దృష్టి పెట్టరు. స్కూల్ వర్క్ లో కేర్లెస్ మిస్టేక్లు చేస్తారు. ఏ టాస్క్ మీద వాళ్ళకి సరైన ఫోకస్ ఉండదు. మనం వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడినా కూడా రెస్పాన్స్ ఉండదు. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా మెంటల్ ఎఫర్ట్ పెట్టే టాస్క్లు ఉంటే వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ హోంవర్క్. చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. చాలా విషయాలు ఈజీగా మర్చిపోతారు. అండ్ సెకండ్ వన్ హైపర్ యాక్టివిటీ. కుదురుగా కూర్చోరు. వదిలితే చాలు అటు ఇటు పరిగెత్తడం, ఏది పడితే అది ఎక్కడం, ఏదైనా యాక్టివిటీ కానీ ఆడుకోవడం కానీ కుదురుగా చేయరు. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రెస్ట్లెస్ గా ఉంటారు అనమాట. అండ్ థర్డ్ వన్ ఇంపల్సివిటీ. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఏం ఆలోచించకుండా ఏది పడితే అది చేస్తారు. ఈ ADHD ఉన్న పిల్లలు క్లాస్ రూమ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. వాళ్ళల్లో ఆత్మ గౌరవం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకి ఫోన్ ఎక్కువ ఇవ్వకుండా, ప్రతిదానికి తిట్టకుండా, వాళ్ళు చెప్పిన పని చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ప్రాబ్లం నెంబర్ 3 ల్యాక్ ఆఫ్ స్లీప్. నేను పైన చెప్పినట్టు 2024 యూపీలో 5 సంవత్సరాల ఉన్న పాప కార్టూన్ చూస్తూ చనిపోయింది. దీనికి రీజన్ హార్ట్ అటాక్. 2020లో ఈజిప్ట్ లో 12 సంవత్సరాల అబ్బాయి PUBG ఆడుతూ చనిపోయాడు. దీనికి కారణం కూడా హార్ట్ అటాకే. మాస్ జనరల్ బ్రిగం వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం హార్ట్ అటాక్స్ అన్ని కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది అని చెప్పారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే నైట్ టైం మన బాడీ ఒక రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే మనం రోజంతా చేసిన వర్క్ వల్ల వచ్చిన స్ట్రెస్ అయినా లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ టీర్ అయినా అలాంటి రిపేర్స్ అన్ని నైట్ టైంలోనే జరుగుతుంది. అసలు మనకి నిద్ర అనేది ఎలా వస్తుందంటే క్లైమేట్ అంతా డార్క్ అవ్వగానే మన బ్రెయిన్ మెలటోనిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్. ఇది రిలీజ్ అవ్వడం వల్లే మనకి నైట్ నిద్ర వస్తుంది. బట్ ఈ జెన్ ఆల్ఫా వాళ్ళు నైట్ టైమ్స్ కూడా ఫోన్స్ పట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ రిలీజ్ అవ్వడం అనేది స్లో అవుతుంది. దాని వల్ల నైట్ నిద్ర రాదు. దీని వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ రిలీజ్ అయ్యి పిల్లల్లో హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోయి అది హార్ట్ అటాక్ కి దారితీస్తుంది. ప్రాబ్లం నెంబర్ 4
సెక్షువల్ కంటెంట్ ఫర్ కిడ్స్. బేసిక్గా మనం డైలీ యూజ్ చేసే యూట్యూబ్ కాకుండా పిల్లలకి సపరేట్గా వైటీ కిడ్స్ అని ఇంకో సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. వైటీ కిడ్స్లో యూట్యూబ్ సెక్షువల్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తీసేస్తూ ఉంటుంది. బట్ ఇన్స్టాగ్రామ్ని తీసుకోండి, దాంట్లో ఈ మధ్య వచ్చే కంటెంట్ చాలా దారుణంగా తయారైంది. చాలా మంది ఫాలోవర్స్ కోసం టాలెంట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఈ మధ్య జనాల్ఫా కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పై కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ బట్ స్టిల్ పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చూస్తున్నారు అని రోజు మానిటర్ చేస్తూ ఉండాలి. సో జనాల్ఫా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం. మరి దానికి సొల్యూషన్ ఏంటి? బేసిక్గా ఏ వస్తువునైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఫోన్స్, ఐప్యాడ్స్ కూడా లెర్నింగ్కి వాడుకోవచ్చు, బట్ ఒక లిమిట్ అంటూ ఉండాలి. పిల్లలకి రోజుకి ఎంతసేపు మాత్రమే అని స్క్రీన్ టైం లిమిట్ పెట్టాలి. నన్ను అడిగితే అసలు మొబైల్స్ ఇవ్వకుండా టీవీలోనే కార్టూన్స్ పెడితే బెస్ట్. అది కూడా డైలీ ఒక పర్టికులర్ టైంలోనే. ఫోన్ ఇవ్వకపోతే అన్నం తింటలేదని, మన పనికి అడ్డొస్తున్నారని ఫోన్ ఇవ్వడం ఇలాంటివి చేస్తే పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.